ఈరోజు తోటకూర పులుసు కూర చేసుకుందాం. 2 కట్టలు తోటకూర తీసుకున్నాను. తోటకూరని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకొని 6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర, ఒక చిన్న స్పూను పసుపు, తగినంత కారం, టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిస్తే తోటకూర మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు తోటకూరలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చూద్దామండి. దీంట్లో ఐరన్ బాగా ఉంటుంది, పీచు పదార్థం కూడా బాగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకి తోటకూర చాలా మంచిది. తోటకూర ఉడికిపోయింది. ఇప్పుడు మెత్తగా మెదుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయని ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఇంగువ వేసుకొని ముందుగా ఉడకబెట్టిన తోటకూరను దీంట్లో వేసుకొని కొంచెం సేపు ఉడకనిస్తే తోటకూర పులుసు రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.